ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులపై బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో రాజు స్వగృహ పేరుతో ప్లాట్లుగా విభజించి వేలం వేసి ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందని విమర్శించారు. ఓవైపు పేదలు ఇళ్ల స్థలాల కోసం ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా చేసి విక్రయించడాన్ని తప్పుపట్టారు. స్థలాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడులేని పేదలు నివసించడానికి ఇళ్ల స్థలాలు అడిగితే పెడచెవున పెట్టి ప్రభుత్వ స్థలాల్ని ప్లాట్లుగా చేసి అమ్ముకుంటోందని ఆరోపించారు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం తీరుపై విరుచుకుపడ్డారు. ఇది నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజల్ని ముమ్మాటికి మోసం చేయడమేనని ఆరోపించారు. పేదల ఇండ్లకు స్థలాలు ఇవ్వమంటే ఇండ్లకు స్థలాలు ఇవ్వలేని ప్రభుత్వ భూముల్ని ప్లాట్లుగా చేసి వేలం వేస్తున్నాయి. రాజీవ్ స్వగృహ కింద ఎంత మోసం ఇది, ఎంత పెద్ద మోసం ఇది. నమ్మిన ప్రజల్ని 4 సార్లు గెలిపించినటువంటి ప్రజల్ని జోగు రామన్న గారు ఎట్లా మోసం చేస్తున్నారో చూడండి. ఇండ్ల స్థలాలు ఇప్పిస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని మోసపూరితమైన వాగ్దానాలతో 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన జోగు రామన్న గారు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నాడో చూడండి. ఇళ్ల స్థలాలు అడిగిన పేదలకు ప్రభుత్వ భూముల్ని కేటాయించకుండా ఫ్లాట్లు చేసి విక్రయించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా జోగు రామన్న వైఫల్యం చెందారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను వేలం వేసి పేదలకు అన్యాయం చేస్తున్నారని దీనిపై ప్రజలు ప్రశ్నించాలని కోరారు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం ప్రభుత్వ భూముల్ని బరితెగించి నగ్నంగా బరితెగించి భూముల్ని వేలం వేస్తున్నది. ఆదిలాబాద్ ప్రజలు గమనించండి, జోగు రామన్న గారి మోసాల్ని గమనించండి. పేదలు ఏమడిగిండ్రు? ఒక చిన్న ఇల్లు కట్టుకునడానికి జాగా అడిగిండు, ఇంటి జాగా. ఆ ఇంటి జాగా ఇవ్వకపోగా టీఆర్ఎస్ ప్రభుత్వం జోగు రామన్న మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంటి జాగాలు ఇవ్వకపోగా ప్రభుత్వ భూముల్ని పేదల కడుపు కొట్టేటట్టు, పేదల కడుపు మార్చేటట్టు నిస్సిగ్గుగా వేలం వేస్తున్నది. షేమ్ ఆన్ యూ జోగు రామన్న గారు, సిగ్గు. జోగు రామన్న గారి మీద తిరగబడండి. మీకు దక్కాల్సిన మీ నోటికాడ కూడుని లాక్కొని భూములు వేలమేస్తున్నారు, ప్లాట్లు వేలమేస్తున్నారు. నేను ఆదిలాబాద్ ప్రజల్ని అత్యంత చైతన్యంగా ఉండండి. జోగు రామన్న గారు ఈ డబ్బుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము బరితెగింపుల్ని ఈ డబ్బులతోని పేదల ఇండ్లు కడుపు కాల్చి మార్చి సంపాదించినటువంటి డబ్బులు ఇవి. మరోవైపు ప్రభుత్వ భూములను ఇల్లు లేని పేదలకు పంచకుండా వేలం వేసి విక్రయించడంపై పేదల తరపున తాను పోరాడతానన్నారు. ఇదే విషయమై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానన్నారు. ప్రజలారా, మీరు ప్రశ్నించకపోతే, మేల్కొనకపోతే ఈ ప్రభుత్వము మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటది. ఈ జోగు రామన్న గారు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు. మీకు ఇండ్లు కట్టియాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పియాడు, ఇదంతా మోసం. ఇప్పుడున్న ప్రభుత్వ భూముల్ని వేలం వేస్తున్నారు. దీని మీద తప్పకుండా బీజేపీ తరపున నేను హైకోర్టుని ఆశ్రయిస్తా. ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచకుండా ప్లాట్ల రూపంలో ఎట్లా వేలం వేస్తారో నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేస్తున్నా. మా లాయర్ పేపర్లు తయారు చేస్తున్నాడు, మా వకీలు పేపర్లు తయారు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే మోసాన్ని, ఈ ఎమ్మెల్యే జోగు రామన్న చేసే మోసాల్ని అడ్డుకోవడం కోసం తప్పకుండా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నేను దాఖలు చేస్తున్నా. లాయర్తో మాట్లాడడం జరిగింది, పేపర్లని సబ్మిషన్ చేయడం జరిగింది. త్వరలోనే ఇది హైకోర్టులలో కేసు వెళ్తుంది. ప్రజలారా, మేల్కొనండి. ఎవరైనా ప్రజలు పిటిషన్దారులుగా చేరాలనుకుంటే మా టీంని సంప్రదించండి. వారిని కూడా, ఇండ్లు లేని నిరుపేదల్ని కూడా వారిని కూడా మేము ఈ కేసులో వారి సేవల్ని కూడా వినియోగించుకుంటాం. మనం అందరం కలిసి కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకుని ప్రభుత్వ భూములను ఇల్లు లేని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.